చెప్పండి బాబాయ్, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏది గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? కాంగ్రెస్ వస్తా అనుకుంటున్నాం కానీ మళ్ళీ బీజేపీ వస్తుంది. బీజేపీ ఎందుకు బీజేపీ వస్తుంది? కొంచెం మంచిగా చేస్తుండు కదా. అంటే ఏం పని చేసింది? ఏంటంటే కొంచెం గడపలు కాకుండా అంత స్టిక్ పెట్టింది అంతటా పనులు కూడా బాగా చేస్తున్నారని అది కూడా అభిమానం అంతే. నరేంద్ర మోడీ గారు శ్రీరాముడిది గుడి కట్టించారు కదా, సో సింపతి ఉంది కాబట్టి మళ్ళీ నరేంద్ర మోడీ గారే వస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు అంటారు. ఉన్నది కాంగ్రెసే రావాలని కొంత అనుకో, బీజేపీ కానీ బీజేపీ వస్తే మంచిగా ఉంటుంది. కొంచెం సిక్కు బాగా నార్మల్ చేసి ఉంటారు. ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి బీజేపీ వస్తుంది. బీజేపీ కిషన్ రెడ్డి నిలబడుతున్నారు. కిషన్ రెడ్డి వస్తుంది. ఆయన ఇక్కడ పార్టీ ప్రచారం ఎలా ఉంది? మంచిగా చూసారా మీరు కిషన్ రెడ్డి? ఏమనిపిస్తుంది, ఎలా చేస్తున్నారు ప్రచారం? మంచిగా బాగానే చేస్తుంది ప్రచారం. బాగానే భారత్ కూడా అంతే టెండర్లో బాగానే బాగుంది. అంటే గతంలో పనిచేసినప్పుడు కొన్ని పనులు అనేది ఆగి ఉన్నాయి, ఈసారి చేస్తా అంటుండు. చేస్తారా? చేస్తారు. నమ్మకం ఉందా? మంచి మనిషి ఎవరు? కిషన్ రెడ్డి గారు. కిషన్ మంచి మనిషి. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చి ఎక్కువ ఉపయోగించుకుని బోల్తా పడ్డారు. ఇప్పటికైనా ఈ విషయం కరెక్ట్, 100% కరెక్ట్ అండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పుట్టిన పార్టీ టీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమం పెట్టి దీన్ని బీఆర్ఎస్ కి ఎప్పుడైతే మారుతుందో డెఫినెట్ గా ఇంపాక్ట్ ప్రజల్లో పడింది. తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్. తెలంగాణ గవర్నమెంట్ మనకు తెలంగాణ కోసం వచ్చిన ప్రభుత్వము దీనిని బీఆర్ఎస్ చేయడం అనేది అదే కొంచెం సెట్ బ్యాక్ అని ప్రజల యొక్క అభిప్రాయం. పవర్లో ఉన్న పార్టీలకి జంప్ అయ్యే అధ్యయనం లాంటి నేతలు అవసరమా? ఇది నేచురల్ జరిగేదే అండి. ఈ గవర్నమెంట్ ఇస్తే ఆ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్ జంప్ అవుతారు. దీనికి జంప్ కాకుండా ఒక సరైనది ఒక చట్టం రావాలని ప్రజల నుంచి కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.